ఈ రాజ్యం 4 కిలోల కందిపప్పు ఏమైనా దమ్ముంటే ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, దేశాన్ని పాలించేవాడికి సిగ్గు శరం ఉంటే మన నెత్తురు తాగుతున్నారు కదా, ప్రతి నెల 5 కిలోల కందిపప్పు ఏమనండి, మన ఆరోగ్యాలు బాగుపడ్డట్టు. జస్ట్ 5 కిలోస్ కందిపప్పు. ఒక మనిషి ఒక నెల మొత్తంలో 4 కిలోల కందిపప్పు తినాలట. 4 కిలోల కందిపప్పు తింటారా నెలకి? ఏంటంటే తెల్ల బువ్వ ఇంత. ఆ తెల్ల బువ్వ మొత్తం ఒంట్లోకి పోయి కిడ్నీలు ఖరాబ్ చేసిద్ది, గుండెను ఖరాబ్ చేసిద్ది. ఒక రకంగా చెప్పాలంటే తెల్ల బువ్వ విషంతో సమానం. ఆ రోజులలో పోటేసి ఆ తౌడు తీయకుండా ఉన్న ఆ గింజలు తిన్నప్పుడే ఆరోగ్యాలు బాగుంది. ఇప్పుడు మొత్తం జబ్బులు మొత్తం దాంతో. 5 కిలోల కందిపప్పు. ఒక చిన్న పాప, ఆ కుర్చీలో కూర్చున్న పాప 30 కిలోలు ఉంటే ఆ పాపకి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. 30 కిలోల అమ్మాయి, చిన్నపిల్లలు 30 కిలోలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 6 కోడిగుడ్లో 10 కోడిగుడ్లు కావాలి ఆ పాప. ఈ రాజ్యం ఒక్క గుడ్డు పెట్టమని రోజు, ఒక్క గుడ్డు చూసినరా? ఈ రాజ్యం నీ నెత్తురు దోచుకుంది. ఈ రాజ్యం ఒక ఆడమనిషి ఒంట్లో 16% నెత్తురు ఉండాలి. వీళ్ళ నెత్తురు పరీక్షలు ఇక్కడ రేపు వేదిక మించిన చేస్తారు. పరీక్షలు వేదిక మించిన నెత్తురు పరీక్షలు చేయబోతాను రేపు. 16% ఉండాల్సిన నెత్తురు 6% ఉంది ఆమె ఒంట్లో. మిగతా 10% నెత్తురు ఎవడు దొబ్బకపోయిండు? ఈ అగ్రకుల పరిపాలకులే మన తల్లిదండ్రుల ఒంట్లో ఉన్న నెత్తుర్ని దోసుకొని పోయినరు. 16% ఉండాలి నెత్తురు, 6% ఉంది. అందుకనే సమస్త రోగాలు. నెత్తురు లేని తల్లి గర్భం దాలిస్తే ఆ గర్భంలో ఉన్న బిడ్డకి ఫిట్స్ రోగం వస్తుంది. తెలుసా ఈ బడ్డు రాజ్యానికి, ఈ ప్రభుత్వాలకు ఆ విషయం తెలుసా? ఫిట్స్ రోగం వస్తుంది, కంటి చూపు పోద్ది, గుండెకి రంధ్రాలు పడతాయి. ప్రోటీన్ లేకపోతే, నెత్తురు లేకపోతే తల్లి గర్భం. పుట్టే బిడ్డనే రోగ లక్షణాలతో పుడితే ఎదిగే బిడ్డ ఎట్లా ఎదుగుతాడు? అందుకని ఈ రాజ్యానికే, ఈ దేశానికే రోగం వచ్చింది. ఈ దేశంలో బిడ్డలకు చదువు లేదు. గవర్నమెంట్ స్కూల్ కాడికి పోతే పిల్లగాళ్ళని చూస్తుంటే ఎట్లుంటారో ఆ ఫోటో ఒకసారి చూడండి. ప్రైవేట్ స్కూల్లో పిల్లగాళ్ళు ఎట్లుంటారో చూడండి, అవి చూడాలా? టీవీ ఫోన్ ఓపెన్ చేస్తే చూడండి ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎట్లున్నారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎట్లున్నారు. నిద్ర పడుతుందా కరెక్ట్గా రెండింటిని చూస్తే? ఆ పిల్లల ముఖాలు ఎక్కడా, ఆ బట్టలు ఎక్కడా, వాళ్ళ బుగ్గలు ఎక్కడా, వాళ్ళ ముఖం ఎక్కడా, ఈ పిల్లల ముఖం ఎక్కడా, బుగ్గలు ఎక్కడా? ఎముకల గూడుతో చెప్పులు లేకుండా సిరిగిపోయిన బట్టలు వేసుకొని, చీవిడి ముక్కులు వేసుకొని వడిగిపోతుండే ఆ పిల్లగాళ్ళకి లెక్కలేం అర్థమైతే, ఏమర్థమైతే, ఏం చదువు వస్తుంది ఆ పిల్లగాళ్ళకి? మరి ఈ రాజ్యాన్ని కట్టేది మనమే, ఓట్లేసేది మనమే, వాళ్ళ మీటింగ్లకు పోయేది మనమే, వాళ్ళకి ట్యాక్సులు కట్టేది మనమే, వాళ్ళ భూముల కందులు పండించేది మనమే, కందిపప్పు లేకుండా బతికేది మనమే. ఏమి బతుకులు, ఏమి రాజ్యం, ఏమి దేశం ఇది అంటారు. అందుకనే అంబేద్కర్ ఏమన్నాడంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు 100కి 90 మంది మనమే ఉన్నాం కాబట్టి మీ చేతికి ఓటు హక్కిస్తున్నా, మన ఓట్లు మనం వేసుకుంటే మనం రాజ్యానికి వస్తాం, వాళ్ళు నీళ్లు లేని చేపల్లాగా చచ్చిపోతారని చెప్పిండు దెబ్బకు ఒక మాట.